అందరూ అక్షతలు వేయండి. శతమానం భవతి శతాయుః పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి మంత్రార్థా సత్యా సంతు వేదోక్తం పరిపూర్ణమాయుష్యమస్తు తథాస్తు. హలో సార్, రాకేష్ తప్పించుకున్నాడు సార్. వాట్? నిజమా? అవును సార్, పోలీసులు కొట్టి తప్పించుకున్నాడు. ఏమైంది సండే గారు? రాకేష్ పోలీసుల నుంచి తప్పించుకున్నాడంట శంకర్. సండే సార్, మీరేం టెన్షన్ పడకండి. ఆడు జఫ్రాజం గాడు అలాంటి వాళ్ళు ఎంతమందిని చూసాం. మీరేం వరీ కాకండి, ఆడెక్కడున్నా ఇలా పట్టేస్తా. ఏమైందిరా? రాకేష్ మనుషులు వచ్చి అటాక్ చేయబోయారంటనయ్య. సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకోబట్టి సరిపోయింది. మేం రావడం కాస్త లేట్ అయినా వాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళో ఊహిస్తేనే భయంగా ఉంది. ఏమైంది? మీరు ఓకే కదా? చాలా భయం వేసిందక్క. చంపేసే అంత పని చేశారు. ఆ రాకేష్ దుర్మార్గుళ్ళ ఉన్నాడక్క. అతనితో మనకి గొడవలు వద్దక్క. అక్కి వాళ్ళతో శత్రుత్వం అయితే అతను మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? మనం వాళ్ళకి క్లోజ్ అని వాడు ఇలా చేసుంటాడు. మీరేం భయపడకండి, మీకేం కాదు. శంకర్ గారు ఉన్నారు కదా. లేదక్క, మనకి ఉద్యోగాలు వద్దు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దు. మనం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అలా అనకండి. అఖిని అభయ్ని వదిలి నేను రాలేను. అది మనల్ని అంతగా నమ్మిన వాళ్ళని మన స్వార్థం కోసం వదిలి వెళ్ళకూడదు కదా. పైగా అఖికి రవికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. వాళ్ళ పెళ్లి చేయాలి కదా. ఈ పరిస్థితుల్లో అలా ఆలోచించడం చాలా తప్పు. మీ ఇద్దరు ఏం భయపడకండి, మనకేం కాదు. ఓకే? రాకేష్ ఒరిజినాలిటీ బయటపడిపోయేసరికి తన రాక్షసత్వం చూపిస్తున్నాడన్నయ్య. యాదగిరింటిని నాశనం చేసి క్వార్టర్స్లో ఉన్న గౌరీ చెల్లెల్ని కూడా అటాక్ చేయించాను. అయినా వాడిలో కొంచెం కూడా బెదురు కనపడలేదు. ఏంట్రా వాడి ధైర్యం? అతని మాటలు వింటుంటేనే అర్థమవుతుంది కదా బాస్. అతనికి అతని పైనున్న నమ్మకమే అతని ధైర్యం. మీరు తప్పు చేశారు బాస్. పెళ్లిలో ఆ అమ్మాయిని ఎత్తుకెళ్తానని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు అతను జాగ్రత్త పడిపోతాడు కదా, మరి ఎలా కిడ్నాప్ చేస్తారు? రాయ్, పిరికి వాడి కింద జమ చేసి మాట్లాడుతుంటే వాడికి భయపడి దొంగ దెబ్బ తీయమంటావా? నేను జలంధర్ కొడుకునరా. గెలిచే వరకు పోరాడతాను తప్ప అంత ఈజీగా ఓటమిని అంగీకరించను. అది కాదు బాస్, మన ప్లాన్ ఏంటో ముందే తెలిస్తే జాగ్రత్త పడతాడు కదా అంటున్నాను, అంతే. పెళ్లి ఏర్పాట్లు చేసేది వాడైనా సరే పెళ్లి మొత్తం నా కంట్రోల్లో ఉండాలి. పెళ్లిలో బంధువులు స్నేహితులతో పాటు మన వాళ్ళు కూడా ఉండాలి. నేను చిన్న సైగ చేయగానే అటాక్ చేసేంత అలర్ట్గా ఉండాలి. అప్పుడు వాడి కళ్ళ ముందు నుండి ఆ అక్కిని ఎత్తుకొస్తుంటే వాడి మొహంలో ఓటమి, చావు భయం రెండూ నేను చూడాలి. అర్థమైంది బాస్. అతను చేసే ప్రతి పని మీద కన్నేసుంచుతాం. అక్కడ జరిగే ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్తో సహా మనకు చేరేలాగా మనుషుల్ని ఏర్పాటు చేస్తాను. గుడ్, బట్ చాలా జాగ్రత్తగా ఉండండి. శంకర్ని తక్కువ అంచనా వేయకండి. yes బాస్. గతంలో అక్కి తన కన్నబిడ్డ అని తెలియకుండానే ఆ అక్కి కోసం, ఆ కుటుంబం కోసం సైనికుల్లా మారి కాపాడుకుంటానంటున్నాడు. అదే అసలు నిజం తెలిస్తే
నా ప్రాణాలు తీసైనా సరే తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. కానీ ఆ ఇంటి వాళ్ళు ఆ బాధ్యతని విధికే వదిలేశారు. వాళ్ళకై వాళ్ళ నోటితో నిజం చెప్పరు, అంతవరకు గ్యారంటీ. కానీ ఎలాగైనా శంకర్ని దెబ్బతీయాలి. వర్ధన్ కుటుంబం మీద నా పగ తీర్చుకోవడం శంకర్ చావుతోనే మొదలు పెడతాను. నేను జన్మ జన్మలకి మీకు రుణపడిపోయి ఉంటాను. అబ్బాయి, ఏంటిదంతా? నువ్వు అక్కి నన్ను గౌరీ గారిని మీ ఇంటి సొంత మనుషుల్లా ట్రీట్ చేస్తున్నారు. మీకోసం ఈ మాత్రం చేయలేనా? శంకర్, నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి సార్. ఇన్ని టెన్షన్ల మధ్య ప్రమాదం అని తెలిసి కూడా ఈ పెళ్లి జరిపించడం అవసరం అంటావా? ఆ రాకేష్ గాడు అంతు చూశాక ఆ తర్వాత ప్రశాంతంగా పెళ్లి జరిపించుకుందాం. లేదండి సార్, వాడు మనతో ఛాలెంజ్ చేశాడు, ఎలాగైనా సరే ఈ పెళ్లి ఆపుతానని. అందుకే వాడు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. వాడు డెఫినెట్గా పెళ్లి మండపానికి వస్తాడు. దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకుని వాడిని అరెస్ట్ చేయించి జైలుకి పంపించాలి. ఇదే మన టార్గెట్. అర్థమైంది శంకర్. నేను పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను. లిమిటెడ్ జనాలతో సింపుల్గా పెళ్లి జరిపిద్దాం. సార్, ఎలక రాకుండా చేయాలంటే అన్ని దారులు మూసేయాలి. దాన్ని బోన్లో వేయాలంటే ట్రాప్ చేయాలి. సో ఎక్కడో ఒక చోట లూప్ హోల్ వదిలేయాలి. ఓకే శంకర్, అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. నాకు తెలిసి ఈ పాటికే వాడు పెళ్లిలో అక్కిని ఎలా కిడ్నాప్ చేయాలో స్కెచ్ వేస్తూ ఉంటాడు.